ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ల పుష్ప 2 ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. ఆల్రెడీ 2000 కోట్ల కలెక్షన్స్ కి దగ్గరలో ఉంది ఈ సినిమా. ఇంకా ఓటీటీ కొత్త వెర్షన్ కూడా రిలీజ్ అయింది కాబట్టి ఇంట్లో కూడా అందరూ కలిసి ఈ సినిమాని చూస్తున్నారు. ఇక ఆ సినిమా పెద్ద హిట్ కాబట్టి నెక్స్ట్ సినిమా ఏంటి, ఎవరు డైరెక్టర్ అని బన్నీ ఫ్యాన్స్ ఇంటర్నెట్ ని తెగ వెతికేస్తున్నారు. ఎలాగో నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ కాబట్టి ఎలా అయినా హిట్ పక్క. ఇంకా దీంట్లో కార్తికేయుడిని పోలిన క్యారెక్టర్ లో నటిస్తాడు అని టాక్ కూడా నడుస్తుంది. అమ్మో, పురాణాల టచ్చే. ఇక త్రివిక్రమ్ డైలాగ్స్ ని ఆపతరమా? కానీ అల్లు అర్జున్ పుష్ప 2 విజయాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయకుండా రేవతి మరణం ఇన్సిడెంట్ ని మనసుని కొంచెం కష్టపెట్టింది. కాబట్టి ఈ ప్రెస్ మీట్లు, మీడియా ఇంటరాక్షన్లు స్పెషల్ గా ఓ అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ ద్వారా విషయాలను మీడియాకి అనౌన్స్ చేయాలని నిర్ణయించుకున్నాడంట మన స్టైలిష్ స్టార్. ఇన్నాళ్ళు అల్లు అర్జున్ ప్రాజెక్టుల వివరాలను చాలా మంది బయట పెట్టేవారు. అఫీషియల్ గా కానీ అనధికారికంగా కానీ ఈ నటుడి సినిమాల గురించి మాట్లాడుకునేవారు చాలా మందే ఉన్నారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ తరపున మాట్లాడే అధికారిక ప్రతినిధి ఉంటాడట. అల్లు అర్జున్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కు సంబంధించిన వివరాలను వెల్లడించడానికి, అలాగే అతనితో పాటు కమ్యూనికేషన్స్ కు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా ఉండబోతున్నారు. మార్చి నుంచి ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ సంస్థలకు అత్యంత సన్నిహితుడైన నిర్మాత బన్నీవాస్ ఈ విషయాన్ని తండేలి ప్రమోషన్స్ లో సందర్భంగా వెల్లడించారు. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మార్చిలో ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడి కాబోతున్నాయి. అల్లు అర్జున్ తనను తాను ఒక బ్రాండ్ గా మలుచుకోవటంపై దృష్టి పెట్టాడని, తన విషయాలను క్లియర్ గా మరియు పర్ఫెక్ట్ గా ఉంచాలి అనుకుంటున్నాడని ఈ విధంగా మనకు స్పష్టమవుతోంది. బహుశా అల్లు అర్జున్ ఈ కల్చర్ ని ఫాలో అయ్యే మొదటి తెలుగు హీరో అవుతాడేమో, చూడాలి. మరి ఇది వర్కౌట్ అవుతుందా లేదా? వర్కౌట్ అయితే ఎలాగవుతుందో రాబోయే రోజుల్లో చూద్దాం. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.